హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే సాయంత్రం 5 గంటల సమయానికి చేయడం జరిగిందండి. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. జీతాలు మరియు పెన్షన్లపై తాజా అప్డేట్ అండి. బిల్లుల గురించి తాజా పరిస్థితి, పెండింగ్ స్టేటస్ మరియు ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతున్నాయా అనే ప్రశ్నలకు సమాధానంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం బిల్లుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా మటుకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అది తక్కువ బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. కొన్ని బిల్లులైతే ట్రెజరీ కార్యాలయాలలో పరిధిలో ఉండగా మరికొన్ని సీఎఫ్ఎంఎస్ సైట్‌లో పెండింగ్‌గా అయితే ఉన్నాయని వివరాలు వెలువడ్డాయి. సీఎఫ్ఎంఎస్ సైట్ లింక్ ద్వారా బిల్లుల స్టేటస్‌నైతే చెక్ చేసుకోవచ్చు. మీ బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేయాలి అంటే సీఎఫ్ఎంఎస్ లాగిన్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి పాస్వర్డ్ అని మీరు పెట్టుకుంటారు. అది ఎంటర్ చేసిన తర్వాత బిల్లులకు సంబంధించి మనకు ఏ ఇయర్ కావాలని సెలెక్ట్ చేసుకొని తర్వాత వివరాలైతే చూసుకోవచ్చు పీడిఎఫ్‌లో. స్క్రీన్‌లో బిల్లులు గ్రీన్ ఛానెల్‌లో ఉందా? లేదా ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కెళ్ళిందా? బ్యాచ్ నంబర్ పడిందా? పేమెంట్ సక్సెస్ అయిందా? అనే అన్ని వివరాలని కూడా మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లో అయితే చూపిస్తుంది. ఇక సీఎఫ్ఎంఎస్ నంబర్‌లోకి ఓటీపీ అయితే వస్తుందండి లాగిన్ అయ్యేటప్పుడు. దాని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. పెన్షన్‌లకు సంబంధించి డీఓ కార్యాలయం నుంచి పంపించిన వివరాల ఆధారంగా పెన్షన్ బిల్లులు చెక్ చేయవచ్చు. పెన్షనర్లకు బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ వారీగా బిల్లుల పరిస్థితి. ఇందులో ఎక్కువ శాతం కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ, గ్రామవార్డు సచివాలయము, పోలీసు శాఖ తదితర విభాగాల బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. చాలా మటుకు బిల్లులు ట్రెజరీ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. ఫండ్ విడుదల కాక ఆలస్యమవుతోంది. ఆర్‌బీఐ ఆక్షన్ వివరాలండి. మనకు రేపటి రోజున ఆర్‌బీఐ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4,130,00,00,000 అయితే మంజూరవుతుందని సమాచారం. ఈ అమౌంట్ జమ అయిన తర్వాత రేపటి నుంచి జీతాలు, పెన్షన్‌లు వేగంగానే జమ అవుతాయి. ఈ ఫండ్ మనకు డిసెంబర్ 5 లేదా 6 నాటికి అకౌంట్‌లో చేరే అవకాశం ఉంటుంది. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన బిల్లులను పరిశీలించినప్పుడు ఎక్కువ శాతం బిల్లులలో కదలిక లేదు అని నిర్ధారణ అయిందండి. విజయవాడ, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, విజయనగరం, గుంటూరు వంటి ప్రాంతాల పరిధిలో బిల్లులలో కూడా బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. డిసెంబర్ 7 వరకు సీఎఫ్ఎంఎస్ సేవలపై ప్రభావం. డిసెంబర్ 1 నుంచి 7 వరకు సైట్ మెయింటెనెన్స్ అంటే బీఎల్ఎం మరియు బడ్జెట్ వివరాలు నిలిపివేయబడ్డాయి. జియో నంబర్ 100 ప్రకారంగా ఈ సేవలైతే డిసెంబర్ 7 వరకు నిలిచిపోతాయి. అయితే ఇతర సేవలు నిలిచిపోవడం లేదు. బిల్లుల స్టేటస్ చెక్ చేసుకునే దానికైతే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక జీతాలు, ప పెన్షన్ల ప్రాసెసింగ్‌పై తేలికపాటి సూచనలండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా బిల్లులలో కదలిక ఉంటే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. లేదంటే ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తే బిల్లుల ప్రాసెసింగ్ తక్కువగా ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 7 తర్వాత ఆర్‌బీఐ ఫండ్స్ విడుదల తర్వాతే బిల్లుల ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని కూడా అంచనా. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీతో అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.